నేడు విడుదలైన 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో గుడివాడ విద్యాలయ స్కూల్ విద్యార్థులు 100% ఉత్తీర్ణత సాధించి 80 మందికి పైబడి ఫస్ట్ క్లాస్ సాధించడం తనకెంతో గర్వకారణంగా ఉందని స్కూల్ కరెస్పాండెంట్ బొప్పన విజయభాస్కర్ అన్నారు. స్కూల్ ఆవరణలో నేడు 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులను ఆయన పుష్పగుచ్చం ఇచ్చి అభినందించారు. ఇంతటి ఘన విజయం సాధించడానికి తమ స్కూల్ అధ్యాపకులు అందించిన కృషి మరువలేనిదని వారికి ఈ సందర్భంగా ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి తల్లి తులసి ప్రియ, ఉపాధ్యాయులు మేరీ కుమారి, విద్యార్థులు మరియు ఉపాధ్యాయులు పాల్గొన్నారు. Good afternoon, everyone. Today, our state government released the SSC 2026 batch 10th class results. In these results, as like previous results, Vidyalaya school students again showed a very good performance, excellent performance under the guidance of permanent team of our teachers. This is the Vidyalaya continues its legacy, and it is stepping into the 20th academic year. The school established in the year 2007. Since then, we are struggling for teacher, for students community, in the events of spoken English, communicative English, life skills, and also self-confidence. These are all the things we are always approaching, and also approaching parents, and also we are struggling to improve their performance in all aspects for all-round development of the student. విద్యాలయ స్కూల్ స్థాపించిన దగ్గర నుంచి కూడా 2007లో మనం స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఇంతవరకు కూడా 19 ఇయర్స్ మన విద్యాలయ స్టూడెంట్స్ కనుక తీసుకున్నట్లయితే రిజల్ట్స్ ఎప్పుడు ముందు అందులోనే ఉంటారు. కాకపోతే ఏంటంటే విద్యాలయ స్కూల్ అనే విషయం, స్టూడెంట్స్ అనే విషయంలో ఒక ప్రత్యేకతగా మేము చెప్పాలంటే మేనేజ్మెంట్, టీచర్స్ అందరం కూడా మార్కుల గురించి అని కాకుండా మెయిన్గా వాళ్ళకి ముందు సైకలాజికల్ గా మనం స్ట్రాంగ్ చేయాలి. సైకలాజికల్ గా మైండ్ లో స్ట్రాంగ్ చేసినప్పుడు వాళ్ళు రేపు హైయర్ ఎడ్యుకేషన్ లో ఎక్కడికి వెళ్ళినా కూడా బాగా కాన్ఫిడెంట్ తో ముందుకెళ్తారు. ముందు అది ముఖ్యం, మార్కుల కంటే కూడా అనేది మేము ముఖ్యంగా చూస్తాము. అయితే మార్కులు కూడా ఒక క్రైటీరియా కాబట్టి హైయర్ ఎడ్యుకేషన్ లో కూడా మార్కులు అనేది ఒక క్రైటీరియాగా తీసుకుంటారు కాబట్టి మార్కులు కూడా ఇంపార్టెంట్ అనే ఉద్దేశంతో 10th క్లాస్ ను కూడా మనం ఒక రేసులో తీసుకెళ్తాము. ఎల్కేజీ టు 10th క్లాస్ అనేది స్కూల్ ఏజ్ చాలా క్రూషియల్ ఏజ్ ఇన్ ద ఎనీబడీస్ లైఫ్. ఈ క్రూషియల్ ఏజ్ లో ఫస్ట్ టర్నింగ్ పాయింట్ 10th క్లాస్. ఈ 10th క్లాస్ అనేది చాలా ఇంపార్టెంట్ గా మన స్టేట్ గవర్నమెంట్స్ కానీ సెంట్రల్ గవర్నమెంట్స్ కానీ ఎప్పుడు కూడా వాటిని బాగా హైయెస్ట్ ప్రయారిటీగా తీసుకుని డేట్స్ ప్రకటించడం, ఎగ్జామినేషన్ డేట్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. అయితే ఏంటంటే దీనికి తగ్గట్టుగా స్టూడెంట్స్ ని మనం డెవలప్ చేయాలంటే ముందు వాళ్ళకి 9th క్లాస్ వరకు కూడా వాళ్ళకి కావాల్సిన లైఫ్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్, అలాగే ముందు అసలు చదువు అనేది మార్కులతో పాటు ఇంపార్టెంట్ ఏంటంటే లైఫ్ లో ఏ సమస్య వచ్చినా వాళ్ళు సమర్థించుకునే శక్తిని మనం ప్రసాదించాలి. ఆ టీచర్స్ ఏ స్కూల్ అయినా సరే. అప్పుడే మనం ఈ సైకలాజికల్ బ్యారియర్స్ కానీ ఈ డిప్రెషన్స్ అనేవి లేకుండా ఉంటాయి అనేది మేము ఫస్ట్ స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా నిరంతరంగా శిక్షణ ఇస్తూ, అలాగే వాళ్ళు వెళ్ళేటప్పుడు స్కూల్ నుంచి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటూ పేరెంట్స్ కూడా మాకు సపోర్ట్ ఇవ్వడం వల్ల ఇవాళ మేము 19 ఇయర్స్ ఎడ్యుకేషన్ ఫీల్డ్ లో కంప్లీట్ అయ్యి 20th అకాడమిక్ ఇయర్ అంటే 2026-2027లోకి మేము అడుగుతున్నామని ఈ శుభ సందర్భంగా పేరెంట్స్ అందరికీ కూడా థ్యాంక్స్. అలాగే గవర్నమెంట్ ఆఫీసర్స్ అందరికీ, అలాగే మా అనుకుండి మాకు తోడ్పాటు అందిస్తున్న బంధుమిత్రులందరికీ కూడా ఈ లెగసీని ఇలాగే కంటిన్యూ చేయడానికి సపోర్ట్ కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాము. అలాగే ఈ SSC 2026 రిజల్ట్స్ వచ్చేసరికి మాకు ఈ సంవత్సరం 591 హైయెస్ట్ అండి, 591 రాజా వినీల. అలాగే కొంతమంది స్టూడెంట్స్ సమయాభావం వల్ల రాలేకపోవడం, మిగతా వాళ్ళు వీళ్ళందరూ కూడా 570 పైన వచ్చిన వాళ్ళే వీళ్ళందరూ కూడా. అలాగే 580 పైన వచ్చిన వాళ్ళు ఇద్దరు, 580 పైన వచ్చిన వాళ్ళు ఎంతమంది, 590 పైన వచ్చిన వాళ్ళు ఇద్దరు అంటే 591 స్కూల్ ఫస్ట్ అయితే 590 సెకండ్. అలాగే 580 పైన వచ్చిన వాళ్ళు 8 మెంబర్స్. అలాగే 580 పైన వచ్చిన వాళ్ళు 37 మెంబర్స్. 550 పైన వచ్చిన వాళ్ళు 51 మెంబర్స్. ఫస్ట్ క్లాస్ లో 76 మంది వచ్చారండి. మాకు ఇది చాలా గర్వకారణం. ఎందుకంటే వెళ్ళిన వాళ్ళందరూ కూడా 100% పాస్, 100% పాస్ వచ్చిన మా ఈ సపోర్ట్ ఇచ్చిన మా టీచర్స్ స్టాఫ్ అందరికీ కూడా కృతజ్ఞతలు. అలాగే 76 మంది ఫస్ట్ క్లాస్ లో వస్తే 6గురికి సెకండ్ క్లాస్ వచ్చింది. మొత్తం 82 మందికి మన వాళ్ళు కూడా కంటిన్యూస్ ఎఫర్ట్ పెట్టడం కానివ్వండి, మా మేనేజ్మెంట్, టీచర్స్ అందరి గైడెన్స్, పేరెంట్స్ సహకారం ఇవన్నీ ఉండబట్టి మా అందరం మాకు ఇది దక్కింది, ఈ సక్సెస్ అనేది. ఇలాగే మేము స్టూడెంట్స్ ను కూడా మా టీం అందరం కూడా మేము ఆశీర్వదించేది, మేము చెప్పేది ఏంటంటే
కంటిన్యూస్ గా ఇదే సిన్సియారిటీ హార్డ్ వర్క్ చేస్తే ఒక మార్క్ వాళ్ళు తక్కువ రావచ్చు, రేపు ఎక్కువ రావచ్చు, కానీ కంటిన్యూగా ఆఫ్టర్ 20 years వాళ్ళు రీచ్ అయ్యేసరికి ఒక లైఫ్ లో మంచి కాన్ఫిడెంట్ గా ఒక కంప్లీట్ మ్యాన్ ఆర్ కంప్లీట్ ఉమెన్ గా ఒక గుడ్ సిటిజన్ ఆఫ్ ఇండియాగా ఉంటారు. మేము ఇచ్చిన అవన్నీ కూడా మైండ్ లో ఉంటాయి. అవన్నిటినీ కూడా వాళ్ళు రేపు ఉపయోగించుకునే టూల్స్ లాగా ఉపయోగించుకుంటారనే ఉద్దేశంతో వాళ్ళని ఆశీర్వదిస్తూ, పేరెంట్స్ కూడా మమ్మల్ని వాళ్ళ సపోర్ట్ చేయడానికి, అలాగే మేము వాళ్ళ కృతజ్ఞతలు చెప్పడానికి కానివ్వండి, వాళ్ళు మా దగ్గరికి వచ్చి కంగ్రాట్స్ చెప్పడం కానీ జరిగింది. వాళ్ళు కూడా తర్వాత మాట్లాడతారు. థ్యాంక్ యూ వెరీ మచ్. మీడియా అందరూ మిత్రులందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. నా పేరు వినీల. నేను ఈ స్కూల్లో 8th క్లాస్ నుండి ఇక్కడే చదువుతున్నా. నేను ఈసారి 10th క్లాస్ రిజల్ట్స్లో నాకు 591 వచ్చే 600కి. దీనికి మా టీచర్స్ అందరూ చాలా ఎంకరేజ్ చేశారు నన్ను. ప్రిన్సిపల్ సార్, ప్రిన్సిపల్ మేడం వాళ్ళు కూడా చాలా ఎంకరేజ్ చేశారు. వీళ్ళందరి వల్ల నాకు మంచి మార్క్స్ వచ్చాయి. అందరికీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్తో చాలా మంచి మార్క్స్ సాధించాను. వీళ్ళందరూ నాకు చాలా సపోర్ట్ చేశారు. అన్ని సబ్జెక్ట్స్లో మంచి మార్క్స్ వచ్చి తెలుగు, హిందీ అన్నిటిలో 100 వచ్చాయి. థ్యాంక్ యూ. My name is Sanjana. I got a remarkable results in 10th 2026 public examinations. I got 584 out of 600. This is because of my teachers' hard work and efforts, not only of them, but also my principal sir and our Shanti ma'am also encouraged us in every aspects. Whenever we feel low, they motivated us. So we thankful to them. Thank you. నా పేరు తేజస్వి. నాకు వచ్చిన మార్క్స్ 572 అవుట్ ఆఫ్ 600. ఇక్కడ టీచర్స్ చాలా మోటివేషన్ చేశారు. అందరు టీచర్స్ మాకు చాలా మోటివేషన్ చేశారు. అండ్ ఇక్కడ ఫౌండేషన్ కూడా చాలా మంచిగా ఉంటుంది. దీని ఫౌండేషన్ బట్టే మేము ఇన్ని మార్క్స్ స్కోర్ చేసాము. అండ్ ఈ ఫౌండేషన్ బేస్ చేసుకొని నెక్స్ట్ హైయర్ ఎడ్యుకేషన్స్ కూడా మేము వెళ్తామని అనుకుంటున్నాము. అండ్ ఇక్కడ టీచర్స్ కూడా పేరెంట్స్ లాగా ట్రీట్ చేశారు. అండ్ ఇక్కడ పేరెంట్స్ కూడా టీచర్స్ లాగా ట్రీట్ చేశారు. ప్రిన్సిపల్ సార్, ప్రిన్సిపల్ మేడం కూడా మధ్యలో క్లాస్కి వచ్చి మోటివేషన్ ఇవ్వడం అండ్ ఇట్లాంటివన్నీ చేశారు. అండ్ ఇన్ని మార్క్స్ రావడానికి కారణం మా టీచర్స్. థ్యాంక్ యూ సార్. Good afternoon to everyone. Respected teachers and the staff here. I stand here today as a very proud parent of my daughter successful in the SSC examinations today. I'm very happy for the result. This is not only the hard work of my daughter, but the complete institution, the guidance the teachers has provided, and I thank everybody in the institute for helping her to achieve this result. Thank you. నమస్కారం అండి. విద్యాలయ స్కూల్లో ఇవాళ వచ్చిన 10th క్లాస్ రిజల్ట్స్ చూసుకుంటే మనకి తెలుగులో 19 వరకు 100s వచ్చినాయి. హిందీలో కూడా 500s రావడం అనేది అది సెంట్రల్ సిలబస్. అదే కూడా మనకి 500s అనేది చాలా గొప్ప విషయం. తెలుగులో, మ్యాథ్స్ లో కూడా, మనకి సైన్స్ లో అట్లా 100 పట్టడం అనేది చాలా గొప్ప విషయం. పిల్లలు కూడా మాకు సహకరించారు. మేము చెప్పినట్లుగా వాళ్ళు చదవడం, వాళ్ళ యొక్క సహకారం మాకు ఉంది కాబట్టి టీచర్స్ కృషి, పిల్లల యొక్క ఇంట్రెస్ట్ ని బట్టి ఈ విధంగా విజయం సాధించాలని చెప్పుకుంటున్నాను. కృతజ్ఞతలండి.